హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి. మీరందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు గోంగూర మటన్ చేయబోతున్నాను. ఆ ప్రాసెస్ ఎలా చేస్తున్నానో మీరు కూడా రండి చూద్దాం. గోంగూర మటన్కి కావాల్సిన స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకున్నాను మిక్సీ పట్టడానికి. ఆల్ స్పైసెస్ అండ్ టమాటా, ఆనియన్స్ వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మటన్ నైటే వెళ్ళి మేము ఎప్పుడు ఒక ఆయన దగ్గర తీసుకుంటాము. ఆయన చాలా మంచి మటన్ ఇస్తాడు. ఈ మటన్ తీసుకొచ్చి అయితే ఉప్పు, పసుపు, ఉప్పు పెట్టి కొంచెం బాయిల్ చేసుకొని పక్కన పెట్టాను. ఎందుకంటే మటన్ తొందరగా బాయిల్ అవ్వదు కాబట్టి ముందే పెట్టేసి ఉంచాను. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దరు రండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ కడాయి పెట్టుకున్నాను. కడాయి హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకుంటున్నాను. నాన్ వెజ్లకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కింది. అందులో 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. అవి కొంతసేపు వేగనివ్వాలి. తెచ్చుకున్న గోంగూరని తొడిమని తీసుకొని ఇలాగా వాటర్లో 3-4 టైమ్స్ క్లీన్ చేసుకొని ఉంచుకోవాలి. ఉంచుకొని దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కొంతసేపు ఆ పచ్చిదనం పోయే వరకు వేయించాలి. ఇంతకుముందు ఆడించి పెట్టుకున్నా కదా ఆ మసాలా పేస్ట్ని ఇప్పుడు ఈ దీంట్లో వేసుకుందాం. ఇది కాసేపు వేగే వరకు ఉంచాలి. ఉంచుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని ఈ మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మటన్ మంచిగా ఉడికే వరకు పెట్టుకోవాలి. ఈలోపు మనం గోంగూరని పక్క పాన్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ గోంగూరని 3-4 సార్లు కడుక్కున్నాను నీట్గా. మనం మటన్ ఆయించాం కదా, అందులోనే ఈ గోంగూరని వేయించుకుంటే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా పడుతుంది. ఈ రెసిపీని చూసి మంచిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, మాకు కూడా ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. మంచి మంచి రెసిపీస్ పెడుతుంటాం. ఈ గోంగూరలో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని అది మంచిగా పేస్ట్లా అయ్యే వరకు మనం ఉంచుకోవాలి. ఈ మటన్లో కొంచెం ధనియాల పొడి, కారం, మటన్ మసాలా పౌడర్ ఉంటుంది మేము ఇంట్లో తయారు చేసుకున్నది, అది కూడా వేయాలి. మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి. మేమైతే ఈ మటన్ ప్రాసెస్ ఇలాగే చేస్తాము. మీరైతే ఎలా చేస్తారో చెప్పండి. మేము ప్రిపేర్ చేసిన ఈ మటన్ గోంగూర రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో అయితే కొంచెం చెప్పండి. గోంగూర మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది. స్టవ్ని ఇప్పుడు ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మటన్లో అన్నీ వేసేసాం కదా, ఇప్పుడు బాగా వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మటన్ ఎంత మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందో. మటన్ మంచిగా ఉడికిపోయి వాటర్ అంతా దగ్గరికి అయింది కదా. ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో వేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని మరి కొంతసేపు ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకొని మరొక 5 మినిట్స్ ఉంచుకొని దించేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, టేస్టీ గోంగూర మటన్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది ఈరోజు మన వీడియో.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం.